నమస్తే తెలంగాణ టుడే ఆధ్వర్యంలో కరీంనగర్లో ఏర్పాటు చేసిన ఆటో షోకు విశేష స్పందన లభించింది. 2 రోజుల పాటు నిర్వహించే కార్లు, బైకుల ప్రదర్శనను మేయర్ సునీల్ రావుతో కలిసి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ ఆటో షోలో అత్యాధునిక సౌకర్యాలు కలిగిన ప్రముఖ కంపెనీల కార్లు, బైకులను ప్రదర్శించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను వాహన ప్రేమికులు, ప్రజలు సందర్శించారు. అన్ని వాహనాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఆటో షో ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. ఆటో షోకు అన్ని జిల్లాల్లోనూ మంచి స్పందన వస్తోందని నమస్తే తెలంగాణ అడ్వర్టైజ్మెంట్ జనరల్ మేనేజర్ ఎన్ సురేందర్ రావు తెలిపారు. నమస్తే తెలంగాణ ఈరోజు మరి ప్రజల అవసరాలు, ఏ కారు కొనాలి, ఏ కారు కొంటే ఏం సేఫ్టీ ఉంటుంది, లోన్లు కానీ ప్రాసెస్ కానీ ఇవన్నిటిని కూడా 4 దగ్గరకు పోయే వాళ్ళు ఒకటే చోట పెట్టాలనే ఒక ఆలోచన, గొప్ప ఆలోచన నమస్తే తెలంగాణ వచ్చినందుకు ఆ యాజమాన్యానికి మేము మనస్ఫూర్తిగా వారికి అభినందన తీసుకున్నాం. ఒక పత్రిక కానీ, ఒక ప్రజాపత్రిక కానీ ప్రజలకు సేవల కోసము పనిచేసేటప్పుడే దానికి ఒక సార్థకత ఉంటుంది. ప్రజలు కూడా రావాలి, ప్రజలు కొనుక్కోవాలి. ఒక నమస్తే తెలంగాణ పెడుతుందంటే ఒక నమ్మకం, గ్యారంటీ, వారంటీ ఉంటుందని, మేము కొన్న ఇబ్బందులు రావు, లీగాలిటీ ఇబ్బందులు రావడం, క్వాలిటీ ప్రాబ్లం లేదు అని చెప్పేసి వాళ్ళు భావిస్తారు. కాబట్టి నమస్తే తెలంగాణ టుడే సమర్పించు ఆటో షో కరీంనగర్ ఈరోజు మనం మహాత్మా జ్యోతిబా పూలే సర్కస్ గ్రౌండ్లో జరుపుకుంటున్నాం. ఈ షో ఇవాళ రేపు 2 రోజులు ఉంటుంది. ఇందులో మీకు మోపెడ్స్ నుంచి మొదలు పెడితే లగ్జరీ వెహికల్స్ అయిన బెంజ్, వోల్వో లాంటి ఖరీదైన బ్రాండ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సుమారు 18 రకాల ఆటోమొబైల్ సంస్థలు ఇక్కడ స్టాల్స్ని నెలకొల్పడం జరిగింది. ఒకటే ప్లాట్ఫామ్ మీద అన్ని వెహికల్స్ని కనుక తీసుకొచ్చినట్టయితే అన్నిటిని చూసి తన బడ్జెట్లో ఉన్నది, తన ఆలోచనలకు అనుగుణంగా ఉన్న వెహికల్ని ఎంచుకొని, అలాగే అదే వేదిక మీద కనుక ఫైనాన్స్ సదుపాయానికి బ్యాంకు కూడా సిద్ధంగా ఉంచడం జరిగింది. 2 రోజుల పాటు ఈ షో ఉంటుంది. కరీంనగర్ పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా నమస్తే తెలంగాణ టుడే తరపున విజ్ఞప్తి చేస్తున్నాం.